హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. చేతితో డబ్బు పట్టుకుని ఇలా చెప్తే చాలు, ఈ సింహరాశి జాతకులకు లక్ష్మీ అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండడం ఖాయం. అంతేకాదు, డబ్బుకి ఎప్పుడు అస్సలు లోటే ఉండదు. అయితే ఈ సింహరాశి జాతకులు చేతితో డబ్బు పట్టుకుని ఏం చెప్పాలి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. అయితే కొంతమందికి ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో చిల్లుగవ్వ కూడా మిగలదు. దాంతో ఏం చేయాలో తెలియక చాలామంది తెగ ఆలోచిస్తూ ఉంటారు. డబ్బులు చేతిలో నిలవడం కోసం రకరకాల పూజలు, పరిహారాలు, దాన ధర్మాలు వంటివి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఖర్చు అవుతూ ఉంటుంది. చేతిలో మాత్రం చిల్లు గవ్వ కూడా మిగలదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే మన చేతిలో డబ్బు నిలవ ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది డబ్బు విషయంలో తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా లక్ష్మీదేవికి కోపం వస్తూ ఉంటుంది. అలా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కొన్నిసార్లు మనం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలకు కూడా కారణం కావచ్చు. అయితే అలా డబ్బు సమస్యలు రాకుండా ఉండాలి అంటే చేతిలో డబ్బు పట్టుకుని కొన్ని విషయాలు స్మరించుకోవాలి. ఇందుకీ ఆ విషయాలు ఏంటంటే, నాకు డబ్బు పుష్కలంగా ఉంది, నాకు ఇష్టమైన వాటికి డబ్బును ఖర్చు పెడతాను. ఈ విధంగా ఈ సింహరాశి జాతకులు లక్ష్మీదేవిని ప్రార్థించడం వల్ల లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీపై కలుగుతాయట. అంతేకాదు, మీ జీవితంలో డబ్బు సమస్య ఉండకుండా ఉంటుందంట. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ని మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.